గుంటూరు జిల్లా మంగళగిరిలోని సిఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్పై సబ్ కలెక్టర్ సంజన సిన్హా స్పందించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో దాదాపుగా 300 మంది అస్వస్థకు గురైనట్లుగా గుర్తించామన్నారు. వారిలో కొంతమందికి డయేరియా లక్షణాలు, కొంతమందికి వాంతులు, విరోచనాలు, అస్వస్థకు గురయ్యారు. దానికి సిఆర్డీఏ గ్రామాల నుంచి సరఫరా అవుతున్న నీటి వలన ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నామని తెలిపారు కలెక్టర్. ఇక యూనివర్సిటీ యాజమాన్యం ఆర్ఓ వాటర్ని సరఫరా చేస్తున్నట్లుగా తెలిపారు. దాదాపుగా యూనివర్సిటీలో 6,000 మంది విద్యార్థులు, సిబ్బంది ఉన్నారని, వారిలో కేవలం 300 మంది అస్వస్థ గురి కావడం, దానిపై పూర్తి దర్యాప్తు జరిపి కొన్ని గంటల్లోనే నివేదికను అందిస్తామని స్పష్టం చేశారు. చాలా 1 వీక్ వ్యవధిలో మనకి ఒక ఎవ్రీడే 50 చప్పున ఆన్ యావరేజ్ వచ్చారు అని మనం చూడొచ్చు. సో అలా అయితే 50 ఒక ప్రతిరోజు 50 ఒక 6 days వేసుకున్నా మనకి కొంచెం సీజబుల్ అమౌంటే ఉంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే టోటల్ గా భోజనం చేసే విద్యార్థులు, టీచర్స్ కానీ స్టాఫ్ కానీ కూడా 6,000 మంది ఉన్నారు. సో 6,000 మందిలో ప్రతిరోజు 50 మంది వస్తుంటే అది అలార్మింగ్ ఫిగర్ అనేది వాళ్ళు రికగ్నైజ్ చేశారా లేదా అనేది కూడా ఒకటి మ్యాటర్ ఆఫ్ మన డేటా ఉంది. ఇప్పటి వరకు అంటే మనం డే వైజ్ గా చూసుకుంటే ఒక ఫిగర్ ఒక 300 మెంబర్స్ అనేది స్టమక్ పెయిన్, వామిటింగ్, డయేరియా డిఫరెంట్ సింటమ్స్ ఉన్నాయి. స్టమక్ పెయిన్ తీసుకుంటే కొంచెం ఎక్కువ మంది, వామిటింగ్ ఇంకొంచెం తక్కువ, డయేరియా ఇంకొంచెం తక్కువ అనేది ఉంది. సో ఈ ఫిగర్ ని కూడా మళ్ళీ మా మెడికల్ టీం అక్కడే ఉన్నారు. ఏ సింటమ్స్ తో వచ్చారని ప్రతి పేషెంట్ ని కూడా వీఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్. సో హోల్ అండ్ సోల్ గా ఫిగర్ అనేది ఇప్పుడు చెప్పలేము.